బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ నుంచి 13వ వారం ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ 13వ వారం హౌస్లో ఉన్నటువంటి 9 మంది కంటెస్టెంట్స్ నుంచి 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్లోకి అయితే వచ్చారు. ఇక ఈ వారం టికెట్ టు ఫినాలి టాస్క్లో అవినాష్ హోరాహోరీగా పోటీపడి టికెట్ టు ఫినాలిని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ వారం టికెట్ టు ఫినాలి అవినాష్కు సొంతం అయినందుకు డైరెక్ట్గా ఫైనలిస్ట్ అయ్యారని అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ అవినాష్ ఈ వారం నామినేషన్లో ఉన్నాడు కాబట్టి తను ఎలిమినేషన్ డేంజర్ నుంచి తప్పించుకుంటేనే టికెట్ టు ఫినాలి సొంతం చేసుకొని నేరుగా ఫైనలిస్ట్ అయితే అవుతాడు. కానీ ఈ వారం నామినేషన్లో డేంజర్ జోన్లో టేస్టీ తేజ, అవినాష్ మాత్రమే మిగిలి ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఎలిమినేషన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ 13వ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి హౌస్లో డబుల్ ఎలిమినేషన్ కూడా జరగబోవచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఫినాలి మరో 2 వారాల్లో ఉంది. కాబట్టి ఫినాలి కల్లా బిగ్ బాస్ హౌస్లో టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే ఉండాలి. కాబట్టి అందుకోసం బిగ్ బాస్ హౌస్లో డబుల్ ఎలిమినేషన్ అయితే చేయబోతున్నారు ఈ 13వ వారం. అలాగే 15వ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది. మరి మీ ఒపీనియన్ ప్రకారం ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళబోతున్నారు? అలాగే టికెట్ టు ఫినాలి సొంతం చేసుకున్నటువంటి అవినాష్ ఫైనలిస్ట్ అవుతాడా, లేదా ఈ వారం ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్తాడా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియచేయండి. అలాగే బిగ్ బాస్ హౌస్లో విన్నింగ్ రేస్ అనేది హోరాహోరీగా అయితే జరుగుతుంది. ఎవరు విన్నర్ అవుతారని ఆడియన్స్ అయితే గెస్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే గౌతమ్ కృష్ణ, నిఖిల్, నబిల్ ఈ ముగ్గురి మధ్య చాలా పోటాపోటీ ఓటింగ్స్ అయితే నడుస్తున్నాయి ఈ వారం. ఇక గౌతమ్ కృష్ణ విన్నర్ అవుతారని కొంతమంది అంటే మరికొంతమంది నిఖిల్ విన్నర్ అవుతారని అంటున్నారు. మరి ఆడియన్స్ ఒపీనియన్ ప్రకారం, జెన్యూన్ ఓటింగ్ ప్రకారం ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియచేయండి. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే తెలుస్తుంది ఎవరికి ఎక్కువ కామెంట్స్ వస్తే వాళ్ళకి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నట్టు బిగ్ బాస్ హౌస్లో. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వారం ఎలిమినేషన్ నుంచి అయితే చాలా అంటే చాలా డేంజర్ జోన్లో అవినాష్ మరియు టేస్టీ తేజ, ప్రేరణ అయితే ఉన్నారు. మరి ఈ ముగ్గురిలో డబుల్ ఎలిమినేషన్ కనుక జరిగితే టేస్టీ తేజ మరియు అవినాష్ అయితే ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉండవచ్చు. అవినాష్ ఎలిమినేషన్ అయితే ఫైనలిస్ట్ అయినటువంటి టికెట్ టు ఫినాలి అయితే అది ఫ్రీగానే ఉండిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఫైనలిస్ట్గా అవినాష్ ఉండాలి అంటే ఈరోజు ఓటింగ్స్ ముగిసే సమయానికి బిగ్ బాస్ హౌస్లో మనం ఇంకా ఓటింగ్స్ అయితే వేయాలి. మరి దీనిపై మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి.